వరంగల్ జిల్లా ధర్మారం పార్టీ కార్యాలయంలో ఈ రోజు ఘనంగా భారతరత్న మాన్యశ్రీ అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ మాట్లాడుతూ త్యాగమూర్తి మాన్యశ్రీ అటల్ బిహారీ వాజ్పేయి దేశం కోసమే పుట్టిన మహానుభావులు ఎందరో, అటువంటి వారిలో మాజీ ప్రధాని మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ప్రముఖగా చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్, రత్నం సతీష్ షా, వన్నాల వెంకటరమణ, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు ఎడ్ల అశోక్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరిశంకర్ పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్న సుపరిపాలన దినోత్సవం భారత మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమంలో పాల్గొంటున్న భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం. అందరూ అన్ని విషయాలు చెప్పారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు 1924 డిసెంబర్ 25న ఈ రోజున వాళ్ళు జన్మించడం జరిగింది. 2018 ఆగస్టు 16న వారు మరణించడం జరిగింది. వారి జీవిత కాలం మొత్తం కూడా జాతీయవాదానికి, హిందుత్వవాదానికి వారు మొత్తం అనుక్షణం కూడా పోరాటం చేసి జనసంఘ్ అధ్యక్షుడిగా 5 సంవత్సరాలు చేసినా కూడా మళ్ళీ జనసంఘ్ని విలీనం చేసి భారతీయ జనతా పార్టీని రూపుదిద్ది ఫౌండర్ ప్రెసిడెంట్, వ్యవస్థాపక అధ్యక్షులుగా కొనసాగడం జరిగింది. వారు అనేక ఒడిదొడుకులను భరించి భారతదేశం యొక్క సనాతన ధర్మం పైన తనకున్న అవగాహనతో భారతీయ జనతా పార్టీ అంటే కేవలం రాజకీయ పార్టీ కాదు, సామాజిక పరివర్తన కోసం భారతదేశంలోని అట్టడుగు వర్గాలకు మన పార్టీ రాజ్యాంగ సృష్టికర్త దీన్ దయాళ్ గారి యొక్క సిద్ధాంతాన్ని ఇముడ్చుకొని అంత్యోదయ పథకంతో ప్రతి అట్టడుగు వర్గాలకి మన ప్రభుత్వ ఫలాలు చేరాలని వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ దిశగా పనిచేస్తూ ప్రపంచ దేశాలకు భారతదేశం అంటే కేవలం శాంతి జపమే కాదు, ఒక యుద్ధ తంత్రాలు కూడా తెలుసు, భారతదేశంతో ఎవరు పెట్టుకున్న కష్టమని శత్రు దేశాలకు వణుకు పుట్టించి మన ఆయుధ భండాగారంలో అణు ఆయుధాలను కూడా భారతదేశం కూడా అణుదేశం అని మన అబ్దుల్ కలాం గారితో మన అణు పరిశోధనలు చేసి వారు భారతదేశాన్ని ఒక అణు దేశంగా ప్రపంచ దేశాలకు ఎత్తి చూపెట్టి మా వైపు ఎవరైనా వస్తే కార్గిల్ యుద్ధంతో బుద్ధి చెప్పిన మహాఘనత వాజ్పేయి గారు. అలాంటి వాజ్పేయి గారి నేతృత్వంలో నడిచిన భారతీయ జనతా పార్టీలో మనందరం కూడా ఈరోజు కార్యకర్తలుగా ఉండి వారు ఒకటే అజాత శత్రువు. ఇంతకుముందు అశోక్ అన్న చెప్పినట్టు మన ప్రత్యర్థి కాంగ్రెసేతర ప్రధానమంత్రి కూడా ప్రపంచంలో ఐక్యరాజ్య సమితికి మన స్పీచ్కి వాజ్పేయి గారిని పంపించారంటే వారి యొక్క ఆలోచన, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క జీవిత విశేషాలను అందరం కూడా మనము విశ్లేషించుకొని వాజ్పేయి గారి జీవిత చరిత్రను మనం ఇమడింపు చేసుకొని మనందరం కూడా మన పార్టీని పెంపొందించి వారి ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి వాజ్పేయి గారి